వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనము ద, ధ అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ముందుగా ద, య, దయా, ద, స్య, దశ అంటే 10 అనే అర్థం వస్తుంది. అలాగే లక్ అని కూడా అర్థం వస్తుంది. దశ తిరిగింది అంటారు కదా. ద రాగుడిస్తే రి, దరి అంటే దగ్గర. ద రాకు దీర్ఘమిస్తే రా, రా కింద జావ తీస్తే జా, దర్జా అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అర్థం. ద ధాకి గుడిస్తే ధీ, దధి అంటే పెరుగు అని అర్థం. ద మా కొమ్మిస్తే ము, ము కింద మా తీస్తే ము, దమ్ము అంటే ధైర్యము అనే అర్థం వస్తుంది. ద గాకి కొమ్మిస్తే గు, గు కింద గా తీస్తే గు, దగ్గు. ద రాగుడిస్తే రి, రికి పొల్లిస్తే రీ, రీ కింద జావ తీస్తే ర్జీ, దర్జీ. టైలర్ని దర్జీ అంటారు తెలుగులో. దాకు దీర్ఘమిస్తే దా, తా, దాత. నిస్వార్థము లేకుండా దానం చేసేవారిని దాత అంటారు. దాకు దీర్ఘమిస్తే దా, రాగుడిస్తే రి, దారి. దాకు దీర్ఘమిస్తే దా, కాకు దీర్ఘమిస్తే కా, దాకా. ఎక్కడి దాకా అని అడుగుతారు కదా. దాకు దీర్ఘమిస్తే దా, అణాకు దీర్ఘమిస్తే నా, దాణా. పశువులకి ధాన్యాలు వేస్తారు కదా, దాణా అంటారు వాటిని. నాకు దీర్ఘమిస్తే దా, నా పక్కన సున్నా పెడితే నం, దానం. ఉరకని ఇచ్చే వాటిని దానం అంటారు. నాకు దీర్ఘమిస్తే దా, రా పక్కన సున్నా పెడితే రం, దారం, థ్రెడ్. దాకు దీర్ఘమిస్తే దా, దా కింద రావర్తిస్తే ద్రా, క్ష, ద్రాక్ష అంటే గ్రేప్స్. దాకు గుడిస్తే ది, శ, దిశ. దా గుడిస్తే ది, కాకి కొమ్మిస్తే కు, కు కింద కావతిస్తే కు, దిక్కు. దా గుడిస్తే ది, నా పక్కన సున్నా పెడితే నం, దినం అంటే రోజు అని అర్థం. దా గుడిస్తే ది, దికి పొల్లిస్తే ది, పా పక్కన సున్నా పెడితే పం, దీపం. దీకి పొల్లిస్తే ది, నా పక్కన సున్నా పెడితే నం, దీనం. దాకి కొమ్మిస్తే దు, పాకి గుడిస్తే పి, పీ కింద పావర్తిస్తే పి, దుప్పి. కొమ్ములు కలిగి ఉండే జింకను దుప్పి అంటారు. దా కొమ్మిస్తే దు, నా కింద నావర్తిస్తే నా, దున్న. బఫెల్లోని తెలుగులో దున్న అంటారు. దు ఖ, ఖా పక్కన సున్నా పెడితే ఖం, దుఃఖం. చాలా బాధగా ఏడుస్తూ ఉండడాన్ని దుఃఖించడం అంటారు. దా కొమ్మిస్తే దు, రా కింద గావ తీస్తే ఎర్గా, పక్కన సున్నా పెడితే ఎర్గం, దుర్గం అంటే కోట. దా కొమ్మిస్తే దు, నా కొమ్మిస్తే ను, నువ్వు కింద నా తీస్తే ను, దున్ను. పొలంలో పంటలు వేయ ముందు భూమిని కదిలిస్తారు కదా, కదిలించడాన్ని దున్నడం అంటారు. దా కొమ్మిస్తే దు, మా కొమ్మిస్తే ము, ము కింద మా తీస్తే ము, దుమ్ము. దా కొమ్మిస్తే దు, దు కింద యావత్తిస్తే ద్యు, తాగుడిస్తే తి, ద్యుతి అంటే తేజస్సు. దాకి కొమ్మిస్తే దు, దూకు దీర్ఘమిస్తే దు, త, దూత అంటే రాయబారి అని అర్థం. దాకి కొమ్మిస్తే దు,
దూకు దీర్ఘమిస్తే దూ, రా కొమ్మిస్తే రు, దూరు. దూకు దీర్ఘమిస్తే దూ, దగుడిస్తే ది, దూది. కాటన్ని దూది అంటారు. దూకు దీర్ఘమిస్తే దూ, కా కొమ్మిస్తే కు, దూకు. దాకు కొమ్మిస్తే దు, దూకు దీర్ఘమిస్తే దూ, డా దూడ. ఆవు పిల్లల్ని, గేదె పిల్లల్ని దూడలు అంటారు. దాకు ఏతుమిస్తే దే, యా కింద యావత్తిస్తే యా, పక్కన సున్నా పెడితే యం, దెయ్యం. దాకు ఏతుమిస్తే దే, దేకి ఐతుమిస్తే దై, వా పక్కన సున్నా పెడితే వం, దైవం. దాకి ఓతమిస్తే దో, డాకి గుడిస్తే డి, డి కింద డావతిస్తే డి, దొడ్డి. ఎక్కువ ప్లేస్లు ఉంటాయి కదా, ఖాళీ ప్లేస్లు, వాటిని దొడ్లు అంటారు. ఇంటి వెనక పార్ట్ని కూడా దొడ్డి అని పిలుస్తారు. దానికి ఓతుమిస్తే దో, దో పక్కన సున్నా పెడితే దొమ్, గా దొంగ. దానికి ఓతుమిస్తే దో, రా దొర. నాయకుడిని దొర అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు కాలంలో. దానికి ఓతుమిస్తే దో, దో పక్కన సున్నా పెడితే దొమ్, డా దొండ. దొండకాయలు ఉంటాయి కదా, కూర చేసుకొని తింటాం. దాకు ఓతమిస్తే దో, దోకు పొల్లిస్తే దో, రా దోర. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఎక్కువ పండకుండా లైట్గా పండితే దోర అంటారు. దాకు ఓతమిస్తే దో, దోకు పొల్లిస్తే దో, మా దోమ. దోకి పొల్లిస్తే దో, వా దోవ అంటే దారి అని అర్థం. దోకి పొల్లిస్తే దో, చా కుమ్మిస్తే చు, దోచు. తెలియకుండా తీసుకోవడాన్ని దోచుకోవడం అంటారు. దోకు పొల్లిస్తే దో, సా దోస. దోసకాయ అంటారు కదా. దోకు పొల్లిస్తే దో, శా దోశ. దోశలు తింటాం కదా మనం, అవి. దోకు పొల్లిస్తే దో, షా పక్కన సున్నా పెడితే షం, దోషం. తప్పును దోషం అంటారు. దోకి పొల్లిస్తే దో, షాకి గుడిస్తే షి, దోషి. తప్పు చేసిన వారిని దోషి అంటారు. దాకి ఔతమిస్తే దౌ, డా కొమ్మిస్తే డు, దౌడు. పరిగెత్తడాన్ని దౌడు తీయడం అంటారు. దా, దా పక్కన సున్నా పెడితే దమ్, డాకు కుమ్మిస్తే డు, దండు. ఒకే జీవరాశికి చెందిన సమూహాన్ని దండు అంటారు. చీమల దండు, మిడతల దండు అలా అంటారు కదా. దా పక్కన సున్నా పెడితే దమ్, చా కొమ్మిస్తే చు, దంచు. దా పక్కన సున్నా పెడితే దమ్, తా పక్కన సున్నా పెడితే తం, దంతం అంటే పళ్ళు. ఏనుగు దంతం అని కూడా అంటారు కదా. దా పక్కన సున్నా పెడితే దమ్, డా పక్కన సున్నా పెడితే డమ్, దండం. నమస్కారాన్ని దండం అంటారు. అలాగే కర్రను కూడా దండం అంటారు. పోలీసు వాళ్ళ చేతిలో లాఠీ ఉంటుంది కదా. ధ, రా ధర అంటే కాస్ట్. ధ, నా పక్కన సున్నా పెడితే నం, ధనం అంటే డబ్బులు. ధ, రా కింద మావతిస్తే ర్మ, పక్కన సున్నా పెడితే ర్మం, ధర్మం. ధ, వావత్తిస్తే ధ్వా, నా గుడిస్తే ని, ధ్వని అంటే శబ్దం అని అర్థం. ధాకు ఏ తొమిస్తే ధే, ఐ తొమిస్తే ధై. రా కింద యావతిస్తే ర్యా, పక్కన సున్నా పెడితే ర్యం, ధైర్యం.
ధోకి పుల్లిస్తే ధో, తాకి గుడిస్తే తీ, తీకి పుల్లిస్తే తీ, ధోతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.